ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? చెప్పండి, అందరూ బాగున్నారా? బాగుంటే రెండు చేతులు చేసి దేవుని ఎత్తి స్తుతిద్దాం దేవుణ్ణి. హల్లెలూయా. మరి దేవుడి 2023 11వ నెల, ఈ నెల అయిపోయింది. ఇంకా 2 రోజులు ఉన్నట్టుంది. 11 నెలలు దేవుడు మనల్ని ఈ సంవత్సరంలో కాచి కాపాడుతూ వచ్చారు. కొన్ని శోధనలు, శ్రమలు, అనారోగ్య పరిస్థితులు లేకుండా లేవు, కానీ ఆయుష్ ఇచ్చి దేవుడు వాటన్నిటి నుండి మన బలపరుస్తూ కాపాడుతూ వచ్చాడు. అందుని బట్టి మనం స్తుతించాలి. హల్లెలూయా. దావీదు అనే వ్యక్తి అంట శ్రమల్లోనూ దేవుని స్తుతించేవాడంట, సంతోషించినా కూడా స్తుతించేవాడంట. అది నిజమైన భక్తి. కష్టాలు వచ్చినని మనం దేవుడిని సన్నిధికి రాకుండా మానేసి సంతోషకరమైన పరిస్థితి వచ్చిన దేవుని దగ్గరికి వచ్చి అది కరెక్ట్ కాదు. కానీ ఏ స్థితిలో ఉన్నా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆమె నమ్మిన వారు ఆమె చెప్పండి. ఆమె అంటే అర్థం ఏంటి? అలాగ జరుగునుగాక అని అర్థం, అలా కలుగునుగాక అని అర్థం. ఆమెనంటే ఇంకో పేరు, యేసయ్యకి ఒక పేరు ఉందంట, ఆమెన్ అనువాడు. ఉందా లేదా ప్రకటన గ్రంథంలో? ఆమెన్ అనువాడును. ఆమెనంటే యేసయ్య అని అర్థం. అంటే ఆమెను చెప్తున్నప్పుడల్లా యేసయ్య నామాన్ని స్మరిస్తున్నాం అనమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన మాటను మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం నుంచి ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావాలంటే మనం మొదటి నుంచి చూస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే మొదటి నుంచి 6 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మీరొక వచ్చి నేను ఒక వచ్చును. దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదనున్న సిక్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి వెళ్ళిపోయి ఉండిరి. అందుకు దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలు కుమారులు కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూసి యెజ్రెయేలీయులైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగైలును అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చాలు. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడినట్లుగా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో చేరి నీ బిడ్డలంగా సమాజంగా కూడి నేను ఘనపరిచే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటలు పాడి అయా నీ స్తుతించి ఆరాధించాము, స్తోత్రార్పణ చెల్లించాం ప్రభువా. అయా నీ వాక్యాన్ని చదివాం ప్రభువా. అయా ఇదిగో ధ్యాన భాగమును బట్టి నీకు వందనాలు ప్రభువా. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు మేము చదివాం ప్రభువా. వాటిలో ఉన్న భావాన్ని మీరు మాకు బోధించండి. వాటిలో ఉన్న సత్యాలను మేము తెలుసుకోవడానికి, అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, కుడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలయ్యా. ఒక దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు. అట్టి శ్రేష్టమైన ఆశీర్వాదము ఇక్కడ కూడిన వారందరికీ కలుగునుగాక అని ప్రకటిస్తున్నాం ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ప్రభా. నీ మాటలు వినే ధన్యత మాకు ఇచ్చావు నాయన. లోకంలో గనులైన వారికి లేదయ్యా ఈ ధన్యత ప్రభా. నీ జీవము కలిగిన మాటలు వినేటువంటి ధన్యత పరిశుద్ధాత్ముడా మీరు ప్రతి వారికి ఇచ్చినందుకు నీకు వందనాలు. కూడిన వారందరిని బట్టి నీకు వందనాలు. ఇదిగో నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. మీ ఆత్మచేత
చేత నింపి మీరే మాతో మాట్లాడి నాయన నీ మాటలు నా నోటి ఉంచి నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రజలతో మీరు మాట్లాడి వారిని ధైర్యపరచమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే మరి దావీదు అక్కడ నా హృదయాన్ని ఆకర్షించినటువంటి మాట ఏంటంటే, ప్రభు నాకు బయలుపరిచిన మాట, అతడు దేవునిని బట్టి ధైర్యము పొందినని మాట నా హృదయాన్ని తాకింది. ఇక్కడ మన సందర్భాన్ని చూస్తే సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు అతనితో ఉన్న వారందరూ కాపురం చేస్తున్నారు. అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఆ ఊర్లో ఉంటున్నారు. ఎక్కడ? సిక్లగ్ అనే పట్టణంలో. అయితే ఆ ఫిలిష్తీ రాజు ఇజ్రాయెల్ మీద యుద్ధం జరుగుతున్నప్పుడు మరి దావీదు నమ్మకంగా ఉన్నాడు సిక్లగ్ రాజు దగ్గర, ఆ దేశంలో మరి ఫిలిష్తీ రాజు దగ్గర. ఆ రాజు ఏం చేశాడంటే, యుద్ధం చేయడానికి మీరు కూడా నాతో పాటు రమ్మని చెప్పేసి ఆహ్వానించాడు. దావీదుతో పాటు దావీదు దగ్గర 400 మంది బతుకుతున్నారంట. దావీదు ఒక నాయకుడిగా ఉండి వారిని పోషిస్తున్నాడు. ఎవరిని? ఎంతమందిని? 400 మందిని. వీళ్ళంతా ఎవరు? మన జాగ్రత్త కొంచెం హిస్టరీ చూస్తే 24వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దేవుని పరిశుద్ధ వచ్చిన భాగం నుండి 22వ వచనం చూద్దాం. 22వ వచనం ఒక్క నిమిషం. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మరియు ఇబ్బంది గలవారందరూ, ఎవరెవరంట? ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్న వాళ్ళు, సమాధానం లేకుండా కుటుంబంలో ఉన్నవారు అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ. ఇప్పుడు అర్థమైంది మ్యాటర్ మీకు. ఎంతమంది ఉన్నారు దావీదు దగ్గర? వీళ్ళంతా ఎవరో అప్పులు చేసి ఎగ్గొట్టి, ఏమండి, సమాధానం లేకుండా ఉన్నవాళ్ళు, కష్టాల్లో బాధలో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా దావీదుతో పాటు ఊరు వదిలి పారిపోయి అరణ్యంలో తిరుగుతూ ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా దావీదు ఎందుకు పారిపోవాల్సి వచ్చిందంటే, సౌలు చంపుతాడేమోనని సౌలు నుండి తప్పించుకోవడానికి తిరుగుతూ ఉన్నాడు. దావీదుతో పాటు 400 మంది ఉన్నారు. ఈ 400 మందిని పోషిస్తున్నాడు ఎవరో? దావీదు. ఈ 400 మంది దావీదు నీడన ఉంటూ దావీదు చేత ఉపకారాన్ని పొందుతున్నటువంటి ప్రజలు. అయితే ఒక రోజున వీళ్ళు యుద్ధానికి బయలుదేరి అమాలేకీల ప్రాంతం వెళ్ళిన తర్వాత కొంతమంది అమాలేకీలు వచ్చి ఈ సిక్లగ్లో ఉన్నటువంటి ఈ 400 మంది భార్యల్ని, పిల్లల్ని, అందరినీ, దావీదు భార్యలు పిల్లలతో సహా తీసుకొని చెరకొని పోయారంట. సరే, రాజుగారు అన్నారు కదా, మీరు యుద్ధం చేయొద్దు, మీ పట్టణాలు తిరిగి వెళ్ళిపోమని చెప్పాడు ఫిలిష్తీ రాజు. తిరిగి వాళ్ళ ఇంటికి రంగాల్ని ఎలా ఉందంటే, పట్టణము తగలబెట్టబడిందంట. ఎలా ఉందండి? తగలబెట్టబడింది. ఇళ్ళన్నీ తగలబెట్టబడినాయి. వారు అంతా దోచుకున్నారు. భార్యలు లేరు, పిల్లలు లేరు. ఎలా ఉందండి? చూడంగానే ఆ పట్టణం చూడంగానే ఎవరి కాళ్ళకి ఏడుపు, గుండె కరిగిపోయిందంట. ఏడుపు తట్టుకోలేక ఒళ్ళుమని 400 మంది ఏడితే ఎలా ఉంటుంది? ఒక్కసారే 400 మంది ఏడ్చారంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారంటండి. వాళ్ళ కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఏడుపు ఒకటే తక్కువ. చాలామంది అంటే, పాస్టర్ గారండి ఏడుపు ఒకటే తక్కువేనండి, నా జీవితంలో అన్నీ కోల్పోయానంటూ ఉంటారు. నేను అంటాను కదా, కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. మనుషులు చేసే కీడు, మనుషులు పెట్టే నష్టం, మనుషుల వల్ల కలిగే నిందలను బట్టి ఒక్కోసారి దుఃఖము, ఏడుపు వస్తుంది. అయితే దేవుడు మాత్రం వదిలిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. నేను చాలా సందర్భాలు చెప్తాను, మనుషులు మన కన్నీటికి కారణం అవుతారు, మనుషులు మన బాధకు కారణం అవుతారు, మనుషులు మన దుఃఖానికి కారణం అవుతారు, కానీ దేవుడు మన దుఃఖాన్ని తీసివేయడానికి కారకుడు. హల్లెలూయా. దేవుని వాక్యాలు ఉంటుంది ప్రకటన గ్రంథంలో, తీయొద్దులండి,
మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడుస్తాడంటే యేసయ్య. హల్లెలూయా. అంటే పిల్లోడు బాగా ఏడ్చినప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఎత్తుకొని ఊరుకున్నాను, ఇంకోసారి నేను కొట్టనులే, ఇంకోసారి నువ్వు ఆ తప్పు చేయమాక, ఇంకేం పర్లేదు నేను నిన్ను కొట్టనని చెప్పేసి వాడు ముఖం తుడుస్తుంది. పైటి చెంగు తీసుకుని, అవునా కదా? ఇప్పుడు పైటి చెంగులు కట్టుకునే వాళ్ళు లేరనుకోండి, చీరలు కట్టుకొని ఎక్కువ పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళు అంత డ్రెస్సులు వచ్చినాయి కదా ఇప్పుడు. పల్లెటూరులో అయితే ఆ పిల్లోడి ముక్కులో సీవిడి పైటితోనే. వాడికి ఏది వచ్చినా వాడి ముఖం ఎలా ఉన్నా వాడు గలీజుగా ఉన్నా దీనికి కారణం ఏంటంటే ప్రేమ, బిడ్డ మీద ప్రేమ. హల్లెలూయా. కన్నీటిని తొడవగలిగినటువంటి వాడు దేవుడే. హల్లెలూయా. ఇక్కడ మన సందర్భాన్ని చూస్తే, సరే వీళ్ళంతా వెళ్ళారు, దావీదు కూడా వెళ్ళాడు, వీళ్ళతో పాటు దావీదుతో పాటు 400 మంది వెళ్ళారు. ఇంటికి వచ్చేవారికి పట్టణం తగలబెట్టబడింది, పరిస్థితి బాగా. అప్పుడు ఏమండి, తనతో ఉన్న వారందరూ, దావీదుతో పాటు ఉన్న వారందరూ దావీదుకి రివర్స్ అయిపోయారంట. హల్లెలూయా. ఏమైపోయారండి? దావీదు చేత ఉపకారం పొంది, దావీదు చేత మేలు పొంది, దావీదు చేత పోషించబడి, దావీదు చేత శత్రువుల నుంచి రక్షించబడినటువంటి 400 మంది ఏం చేశారు? లాస్ట్కి దావీదు మీద కోపగించుకొని, దావీదుని ఈడు వల్లే అంతా జరిగింది, ఈడు చంపేస్తే పోద్ది అనుకొని రాళ్ళు ఏం చేశారంట? రాళ్ళు రువ్వారండి. దావీదు ఏమైనా తప్పుందా? దావీదు కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు. దావీదు కావాలని ఏ తప్పు చేయలా. దావీదు వాళ్ళకి సంరక్షగా ఉన్నాడు. కానీ దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు దావీదుని అర్థం చేసుకున్నారు. హల్లెలూయా. ఈ వాక్యం వెంటనే ప్రేమని సహోదరి సహోదరుడా, నీ చుట్టూ ఎంతో మంది ఉండొచ్చు, నిన్ను ప్రేమించినట్టు ఉండొచ్చు, నీకు సహకరించినట్టు ఉండొచ్చు, కానీ ఒక రోజున నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ శత్రువులు అయిపోతారు. నిందలని రాళ్ళు, ఏ రాళ్ళు? నిందలని రాళ్ళు, అవమానకరమైనటువంటి రాళ్ళు విసిరినటువంటి వారు ఎక్కువైపోతుంటారు. అయితే ఒక విషయాన్ని గమనించాలి, మీ చుట్టూ ఎంతమంది ఉన్నారు వాళ్ళని బేస్ చేసుకోకూడదు. మన విశ్వాసము, మన నిరీక్షణ దేవుని మీద ఉండాలి. ఆమె అయితే పౌలు అంటాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. ఎవరు ఎరుగుదంటే పౌలు గారు. అంటే మనుషుల ప్రేమ ఎంత వరకు, దేవుడి ప్రేమ ఎంత వరకు, మనుషుల సహాయం ఎంత వరకు, దేవుడి సహాయం ఎంత వరకు అతడు అర్థం చేసుకోగలిగాడు. హల్లెలూయా. అని కూడా అర్థం చేసుకోవాలి. మనుషులు కొంచెం మంచిగా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు వింటారు, అవును కదా? అసలు ప్రార్థన కూడా ఎందుకు మానేసి అంటే మానేస్తారు కొంతమంది. లాస్ట్కి నష్టపోయి కష్టాలు అయిపోయినాక, ఏంటమ్మా ఎందుకు రావట్లేదంటే, నేను ఆ సహవాసం వల్ల రాలేకపోయానండి, వాడు చెప్పిన మాయలో చిక్కబడిపోయానండి అంటే దేవుడికి దూరం చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక సహవాసం 7 సంవత్సరాలు సేవ చేశాను. నేను ట్రైనింగ్ ఏంటంటే బాత్రూమ్లు కడగడం, అయ్యగారు కాళ్ళు నొక్కడం, అయ్యగారు పరిచయం చేయడం, వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేయటమే. చాలా మంది అన్నారు కదా, ఏంటి నువ్వు చేసి మనుషులకి చేస్తున్నావా దేవుడికి చేస్తున్నావా సేవ అన్నారు. నేను అన్నా దేవుడికి చేస్తున్నాను, కాదు నువ్వు మనుషులకి చేస్తున్నావు. దేవుడు వాక్యం అడిగింది, కనిపించే నీ సహోదరుని ప్రేమించలేకపోతే కనిపించే నన్ను ఎలా ప్రేమిస్తున్నావు? దేవునికి మానవునికి ప్రతినిధిగా ఉన్నాడు దేవుని సేవ. 7 సంవత్సరాలు నమ్మకంగా నేను పరిచయం చేసి ఈ రోజున దేవుడిగా అనేక రాష్ట్రాలు, అనేక స్థలాలు, అనేక జిల్లాలు తీసుకెళ్లి వాక్యం చేస్తున్నాను. హల్లెలూయా. మనం ఎవరిని బట్టి చేయాలంటే దేవుడిని బట్టి. చెప్పండి, ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఇక్కడ మనం చూస్తే దావీదుతో పాటు ఉన్నవాళ్లే, తిన్నవాళ్లే, దావీదంట ప్రాణం విసిగిందంట. వాళ్ళకి భార్యలు పోయేవారికి, బిడ్డలు పోయేవారికి దావీదు కారు కూడా, దావీదు తప్పుందా? వాళ్ళతో పాటు దావీదు భార్యలు, పిల్లలు కూడా ఉన్నారా లేరా? దావీదు ఎంత బాధపడాలి? నేను అంటాను కదా, మీ చేత మేలు పొందిన వారు కృతజ్ఞత లేని వారుగా ఉండొచ్చు. ఒకసారి మీ ద్వారా ఉపకారాలు పొందిన వారు నిన్ను విలువలేనట్టుగా చూడొచ్చు. ఒక్కొక్కసారి వారే నిన్ను చంపడానికి ప్రయత్నించవచ్చు. హల్లెలూయా. అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు. దేవుని మీద విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రేమ దేవుడా, కీర్తనల గ్రంథము ఒకసారి చూడండి. 119వ సంకీర్తన 81వ వచనం చూద్దాం. 119వ సంకీర్తన 80వ వచనం చూడండి. ఇక్కడ నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు
కనిపెట్టుచున్నవి. హల్లెలూయా. ఎంత చక్కని మాట దావీదు అంటున్నాడు, ఈ వాక్యం మీద ఆశ పెట్టుకోండి. దేని మీద ఆశ పెట్టుకోవాలా? దేవుడు వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. వాటి మీద మన మనసు పెట్టుకోవాలా. దావీదు కూడా వాగ్దానాలు ఉన్నాయి. ఏంటి ఆ వాగ్దానాలు? ఇశ్రాయేలు మీద రాజువు అవుతావు, నేను ఇశ్రాయేలు ప్రజల మీద అధిపతిగా నిన్ను ఉంచుతా అన్నాడు దేవుడు. నీతో ఒక నిబంధన చేస్తా అన్నాడు. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, కానీ పరిస్థితులు వేరుగా. అర్థమవుతుందన్నమాట. దేవుడు ఏర్పరచుకున్నాడు దావీదుని, దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు దావీదుకి. ఆ దేవుడి ప్రేమను బట్టే అనేక మందిని చేర్చుకున్నాడు. కానీ అనేక మంది యొక్క ఆలోచన వేరుగున్నాయి. ఆఖరికి దావీదుని చంపాలనే ఆలోచన వారిలో కలిగింది. హల్లెలూయా. నేను అంటాను, దేవుని ఏర్పాటు ఉన్నావు. నీ కలిగిన సమస్యలను బట్టి, బాధలను బట్టి ఒకవేళ నువ్వు కృంగిపోయి బాధపడిపోయి ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు నాకు ఇలా జరుగుతుందో నువ్వు బాధపడుతున్నావేమో, ఈ మధ్యాహ్నం యేసయ్య నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. నువ్వు భయపడమాక, ఆయన కుడి చేతులు పట్టుకుని ఉన్నాడు. నమ్మితామని చెప్పు. హల్లెలూయా. ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటే సమయం వచ్చే వరకు కూడా బయలుపరచబడవు. నీ చుట్టూ ఎంతోమంది శత్రువులు నీకు ఉండొచ్చు, ప్రతికూలంగా నీ గురించి మాట్లాడొచ్చు, కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కానే కాడు. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఏమండి, మనం జాగ్రత్తగా దేవుని వాక్య భాగాలను పరిశీలన చేసినట్టు ప్రేమ దేవుని బిడ్డలారా, అది నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను అంటున్నాడండి. దేని మీద ఆశ పెట్టుకున్నాడంట చెప్పండి? దేని మీద? మనం కూడా దేని మీద ఆశ పెట్టుకోవాలి? వాక్యం మీద, దేవుని వాగ్దానాల మీద మనం ఆశ పెట్టుకోవాలి. అండి, దావీదు జీవితాన్ని మనం గమనించే ఎందుకు అతడు ధైర్యం కలిగి ఉన్నాడు అంటే దేవుని వాగ్దానం అతనికి ఉంది. లేకపోతే దేవునితోని సహవాసం లేకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం లేకపోతే, అతనిలో పరిపూర్ణమైన విశ్వాసం లేకపోతే, మనుషులు వేసిన నిందలకి, మనుషులు చేసిన తిరుగుబాటుకి ఏమవ్వాలి? దావీదు పారిపోవాలా, కృంగిపోవాలా, ఆడు కాళ్ళు పెట్టుకోవాలా. కానీ అలా చేశాడా? అక్కడ నాకు చాలా ఇష్టమైన మాట, దేవునిని బట్టి తన్ను తాను ప్రోత్సహించుకున్నాడంట. హల్లెలూయా. ఏం చేశాడండి? నీ జీవితంలో కూడా ఒక్కోసారి నువ్వు కృంగిపోవచ్చు, నిందల పాలవచ్చు, అవమానాల పాలవచ్చు, నీ శ్రమల పాలవచ్చు, అనారోగ్యం పాలవచ్చు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నీ గుండెల మీద చేతులు వేసుకుని నువ్వు ధైర్యపరచుకోవాలా. నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నా దేవుని ఏర్పాట్లో నేనున్నాను, దేవుడు నన్ను కోరుకున్నాడు, నా జీవితంలో ఏ దుస్థితికి దేవుడు నన్ను దిగజారనీయుడు, నన్ను పైకి లేపుతాడనే విశ్వాసం నీకు కావాలా. హల్లెలూయా. వాళ్ళ మాటలకి కుంగిపోయి, వీళ్ళ మాటలకి కృంగిపోయి, నీ జీవితంలో నిందలను బట్టి గోడకేసి తలకాయ గుద్దుకొని కేవలం ఎంత బాదుకుంటే నువ్వు అది అల్పమైన విశ్వాసాలు ఉన్నావు, కానీ నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా లేవు. ఈ విశ్వాసము శ్రమల్లో నేను నిలబెట్టేది ఉండాలి, కష్టాల్లో నిలబెట్టేది ఉండాలి, మనుషులందరూ నిందించిన ధైర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసయ్య జీవితాన్ని ఒకటి ఎప్పుడైనా పరిశీలన చేశారా? మనలోనన్న ఎంతో కొంత పులుపు స్వభావం ఉంది. యేసయ్యలో ఏమన్నా పాపం ఉందా? అంటే వాడు 10 మాటలు అంటే మనం ఒక మాట అన్నా అంటాం. ఏంటంటే వాడు 10 దెబ్బలు కొడితే ఒక దెబ్బ అన్నా కొట్టలేని అంటూ ఉంటారు చాలామంది. కానీ యేసయ్య అయితే ఏ పాపము చేయలేదు. వాడిని పాపం చేశాడా? ఏ నేరము చేయలేదు. ఆయనకి చాలా బిరుదులు ఇచ్చారండి. వంచకుడు అన్నారు ఆయన. వంచకుడు అంటే మోసగాడని, దెయ్యాలకు అధిపతి అన్నారు. అనేక రకాలుగా అబద్ధ బోధకుడు అన్నారు ఆయన. ఎన్నో నిందలు అనేక రకాలుగా మాట్లాడుతూ, కొంతమంది అంట మంచివాడు అనిరంట, కొంతమంది చెడ్డవాడు. అసలు ఆయన గురించి ఏం తెలుసండి మనకి? ఆయన జీవితం ఎంత పవిత్రమైందండి. అలాంటి వ్యక్తిని నిందిస్తే ఆయన ఏమైనా మాట్లాడా? మాట్లాడలా, మౌనముగా ఉన్నాడంట. ఎందుకంటే న్యాయముగా తీర్పు తీర్చి దేవుడు ఒకడు ఉన్నాడు కనుక. పిలాతు కూడా అంటాడు కదా, నీవు నాతో మాట్లాడవా? నిన్ను సిలువ వేయుటకును సిలువ వేయకుండా రక్షించుటకు నాకు అధికారం ఉందన్నాడు. ఎవరు? పిలాతు. మరి అధికారం ఉండి విడిపించాలిగా. అసలు యేసయ్య నోరు తెరవలా, ప్రార్థన చేశాడంతే దేవునికి. ఎందుకంటే ఆయనకి చెప్పుకున్నా కూడా న్యాయము జరగదు. అయ్యా నేనే తప్పు చేయలేదు, నన్ను అన్యాయంగా తీసుకొచ్చారు, నా మీద నిందలు మోపారంటే పిలాతు తింటాడా? సరే చూడండి,
దేవుని ఆలోచన యేసయ్య ఎంతగా గ్రహించాడంటే చూడండి, ఆఖరి తీర్పు తెచ్చేసినాక పిలాతు అంటాడు, ఇతను యందు దోషమేమీ నాకు కనపట్టలేదు అన్నప్పుడు విడుదల చేయాలా వద్దా? చేయగలిగాడా? చేయలా. యేసయ్య అంటాడు, నా తండ్రి నీకు అప్పగించకపోతే వీరు నన్ను నీ దగ్గర తీసుకొచ్చి అప్పగించరు. నా తండ్రి చేత ఈ శ్రమలో నిందలు నన్ను నిర్ణయించబడి నా తండ్రి నాకు విడిపిస్తాడు, విడుదలిస్తాడు. హల్లెలూయా. నేను అంటాను, దావీదు జీవితంలో కూడా 7 మార్లు స్తుతించి 3 సార్లు ప్రార్థించి దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే తనతో ఉన్న 400 మంది అనేక దినాలు అనేక సంవత్సరాలు తనతో ఉంటూ తింటున్నటువంటి వారు వాళ్ళు కలిగిన బాధలు బట్టి కష్టాన్ని బట్టి దావీదు కారకుడు అని చెప్పేసి రాళ్ళు తీసి ఏం చేయాలనుకున్నారట? చెప్పండి, రాళ్ళు తీసి ఏం చేయాలనుకున్నారు? దావీదును చంపాలనుకున్నారంట. స్టెఫన్ ఎలా చంపారు? రాళ్ళు తీసి కొట్టి చెప్పారంట. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనేక అద్భుతాలు మోషే ద్వారా జరిగించి 10 సూచక్రియలు జరిగించి వారిని ఐగుప్తులోంచి విడిపించిన తర్వాత ఎర్ర సముద్రం ఉంది ఎదురా. మళ్ళీ ఫరో రథం వస్తున్న సైనికులు వస్తున్నారు. అరే వాళ్ళు ఎప్పుడైతే ఫరో సైనికులు వస్తున్నారని తెలిసిందో సహజంగా ఏం చేయాలా? అన్ని కార్యాలు చూసినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేయాలా. వెంటనే వాళ్ళు చేసిన పని తెలుసా? మోషే, మేము ఆయన దగ్గరే బానిసలుగా ఉండేవాళ్ళమే, మాకు సమాధులు లేవని ఐగుప్తు దేశాలు తీసుకొచ్చావా? మమ్మల్ని సముద్రంలో సావమంటావా? మా శవాలు కూడా కనపడవు అక్కడ, నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని చెప్పి రాళ్ళు తీసుకున్నారంట. ఎవరిని చంపడానికి? చెప్పండి, ఎవరిని చంపడానికి? నేనంట ఏమండి, ఇప్పుడు మన రాళ్ళుని నిందలు అవమానాలుగా మనం భావించాలి. వాళ్ళు భౌతికమైన రాళ్ళు తీసుకొని మోషేని చంపడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజున ఏమండి మనల్ని చంపడానికి ఏం వాడుతున్నారంటే నిందలు, అన కదా, అనకూడనటువంటి మాటలు, అబద్ధమైనటువంటి మాటలు మన మీద నెట్టి లాస్ట్కి దాన్ని మనం ఆలోచించి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఈ బతుకు ఎందుకు బతడం, ఊరేసుకొని చచ్చిపోదాం, బండి కింద పడి చచ్చిపోదాం, సూసైడ్ చేసుకుందాం. ఏమండి ఎవరైనా చంపుతున్నారా? నిందలు అనేటువంటి రాళ్ళు, అవమానకరమైన రాళ్ళు మన మీద పడినప్పుడు తట్టుకోలేకపోతున్నాం. నేనన్న దేవుని సేవకునికి మధ్యాహ్న కాల సమయం మందు దావీదు మీద కూడా రాళ్ళు విసిరాలనుకున్నారు, కానీ దావీదు చేసిన పని ఏంటి తెలుసా? దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. మనం కూడా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? మన చుట్టూ ఉన్న వాళ్ళు వదిలేయచ్చు, నేను చుట్టూ ఉన్న వాళ్ళు తోసేయచ్చు. ఏమండి మనతో ఉన్న వాళ్ళు మన మీద నిందించవచ్చు. వాడు ఏదో భక్తి పడు అనుకున్నాను రా, లేదా వాడు ఏదో మంచోడు అనుకున్నా కానీ చిచ్చి మంచోడు కాదు అని మన మీద నిందించచ్చు. మనుషులు మంచోడు కాదు అన్నంత మాత్రాన దేవుడి దృష్టిలో మంచోడు కాకుండా పోతామా? హల్లెలూయా. ఎవడు మంచోడు భూమి మీద? ఒక్కడు నీతిమంతుడు లేడు. జక్కయ్య మంచోడు అన్నారా? జక్క ఇంటికి వెళ్ళినప్పుడు యేసయ్య అన్నారా? అనలా. ఏమన్నారు? వంచకుడు ఇంటికి వెళ్తున్నాడు, పనికిమాలినోడు ఇంటికి వెళ్తున్నాడు, లంచగొండ ఇంటికి వెళ్తున్నాడు. అసలు జక్కయ్య గాడిలో కనికరం కటాక్షం లేదు, చాలా డబల్ వడ్డీలు ఇస్తాడని చెప్పి చాలా రకాలుగా ఉన్నాడు. అయితే యేసయ్య ఏమీ పట్టించుకోవాలా. యేసయ్యకి హృదయం తెలుసు, యేసయ్యకి మన భవిష్యత్తు తెలుసు, యేసయ్యకి మనం ఎప్పుడు వరకు పాపం చేస్తామో తెలుసు, యేసయ్యకి ఎప్పుడు మన పాపం ఆపాలో తెలుసు, ఎప్పుడు మన నీతిమంతులుగా చేయాలో తెలుసు, ఎప్పుడు ఆయన మనలో మార్పు తీసుకురావాలి ఆయన తెలుసు. కనుక ఆయన ఏది నిర్ణయిస్తే అదే మన జీవితాలు జరుగుద్ది. హల్లెలూయా. ఈ రోజున మనం ఇక్కడ సమకూర్చబడ్డామంటే మనం అందరం దేవుని ఏర్పాటులో ఉన్నాం. హల్లెలూయా. ఉన్నామా లేదా? నమ్మిన వారామేం చెప్పండి. ఈ దేవుని మాటలు మనతో మాట్లాడడానికి దేవుడి మధ్యాహ్నం మనం సమకూర్చాడు కూడా. ఏమండి మరి కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడే మనతో ఉన్నాడు. మనుషుల మాటలు మనం లక్ష్య పెట్టకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, జక్కయ్య జీవితంలో మనుషులు చెప్పిందంతా నిజమే, కానీ దేవుడు అనుకున్నాడు జక్కయ్యలో మార్పు తీసుకురావాలనుకున్నాడు. మార్పు తీసుకురావాలంటే యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాలా. జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య జీవితమే మారిపోద్ది. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఏమండి దావీదుతో దేవుడు మాట్లాడాడు ప్రవక్త అయిన షమూయేలు ద్వారా, నువ్వు రాబోయే దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు అధిపతి అవుతావు అన్నాడా లేదా? నీతో ఒక శాశ్వతమైన నిబంధన దేవుడు చేస్తాడు అని దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. కనుక ఆ వాగ్దానాలు బట్టి అతడు ఏం చేశాడంట, తనకు తానే ధైర్యము తెచ్చుకున్నాడు. నేనంట నువ్వు అందుకనే భక్తుడు ఒక మాట అంటే సామెతల గ్రంథంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటాడు. అంటే నీ భక్తులు ఏం కావాలి నీకు? అరే కుద్దానికి కాదానికి, మనుషులు పెట్టే నిందలకే, మనుషులు చేసే దాడికి ఊట భయపడిపోయి బొక్క మాహం వేసుకొని కూర్చుంటే అసలు నువ్వు భక్తి లేదంట. నేను భక్తి ఉంటే ఏం కావాలి?
ధైర్యం కావాలా. నీకు దేవునికి సహవాసం ఉంటే నువ్వేంటో దేవుడికి తెలుసు, దేవుడేంటో నీకు తెలుసు. ఎందుకు మనుషుల మాట లక్ష్య పెట్టవలసిన అవసరత లేదు. దేవుని వాగ్దానాలు ఏమంటే స్వతంత్రించుకున్న వారిని పోలి మనం నడుచుకోవాలా. అబ్రహాము జీవితంలో కూడా అతను బయలుదేరి వచ్చినప్పుడు దేవుడిని చూపించి, దేవుడా నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పిన తర్వాత బయలుదేరి వచ్చాడు. అబ్రహాము పిచ్చోడా? చాలామంది లోకల్లో అనుకుని ఉంటారు, వీడికి నిజంగా దెయ్యం పట్టింది, వీడితో దెయ్యమే మాట్లాడింది, తాతలు సంపాదించింది పెద్దలు సంపాదించిన ఆస్తి అంతా వదిలేసి దేశదిమ్మర్లాగా భార్యను వేసుకొని బయలుదేరాడు ఎక్కడికంటే ఎక్కడికో తెలియదు అన్నాడు. ఎక్కడికో దేవుడు చూపిస్తానన్నాడు, అప్పటి వరకు నేను బయలుదేరతా. విశ్వాస వీరులు ఎందుకు అయ్యాడు వాళ్ళు? విశ్వాస వీరులు అవ్వడానికి లోకంలో ఎన్నో నిందలు పడ్డారు, వాళ్ళు లోకంలో ఎన్నో అవమానాలు పొందారు, వారి జీవితంలో చాలా శ్రమలు పొందారు. అయినా వారి ధైర్యాన్ని వారు విడిచిపెట్టలా. ఆమేన్, హల్లెలూయా. నేను కూడా అట్లా నీకు కావలసింది ధైర్యం. ఆ ధైర్యము దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు పొందుదువుగాక. ఏమంటే నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను అంటున్నాడండి. అంటే మరొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి దయచేసి ప్రేమ దేవుని బిడ్డలారా. కీర్తనల గ్రంథము 33వ సంకీర్తన 18వ వచనం చూద్దాం. 33వ సంకీర్తన 18వ వచనం. వారి ప్రాణమును గమనించండి, దేని నుండంట? వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఎవరి మీదంట? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మరణము నుండి కాపాడతాడంట, కరువు నుండి కాపాడతాడంట, శ్రమ నుండి కాపాడతాడంట. నువ్వు ఆయనతో సహవాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు దావీదుకు మరణకరమైన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. ఏ పరిస్థితి వచ్చింది? నా మాట వినండి జాగ్రత్తగా. మరణకరమైన, ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రాళ్ళు తీసుకొని చంపాలనుకుంటున్నారు. అయితే దావీదు దేవుణ్ణి బట్టి తన్ను తాను, ఇప్పుడు సహజంగా వాళ్ళు రాళ్ళతో కొట్టకపోయినా కూడా వాళ్ళు చేసిన తిరుగుబాటుని బట్టి ఒక్కోసారి గుండె జారిపోద్ది. ఏంటి నాకు ఈ ఇంత అన్యాయం జరిగింది, ఎందుకు నాకు ఇంత అవమానం జరుగుతుంది, వాళ్ళకి నేను ఎంత మేలు చేశాను. ఏమంటే చాలా మనోవ్యాధులు ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా డిప్రెషన్ అయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. వస్తుందా రాదా? ఎవరు కొట్టవసరలా. అవమానం కలిగితే ఏం చేస్తారండి? చచ్చిపోతారు. లేదా ఆటోమేటిక్గా చేసుకుంటే సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చి పెరాల్సి వచ్చి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా రాళ్ళతో కొట్టవసరలా, కానీ సిచ్యువేషన్ బట్టి కొన్నిసార్లు మనం బలహీనం అయిపోతామండి. అయితే దేవుణ్ణి బట్టి మనం ధైర్యం పొందాలి. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే దావీదు వెంటనే ఏఫోదు తెప్పించాడంట. ఏఫోదు తెప్పించాడు, దేవుని సేవకుని పిలిపించాడు. అయ్యా దేవా, గొప్ప అన్యాయం మాకు జరిగింది, మా భార్యలు బిడ్డల్ని తీసుకెళ్ళిపోయారు, వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఇప్పుడు మా భార్య బిడ్డలు మాకు కావాలి, మరి ఏం చేయమంటావు ప్రభువా? నేను వారిని వెంబడిస్తే వారిని నేను పట్టుకోగలనా? ఎవరినే ఆ వాక్యం మీద మనసు పెడుతున్నారా? ఎక్కడ పెట్టారు మైండ్? ఎవరిని? ఈ 400 మంది భార్యల్ని బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోయారు కదా సిక్లగ్ నుంచి కొంతమంది అమాలేకీలు. వాళ్ళని నేను పట్టుకోగలనా? వాళ్ళతో యుద్ధం చేసి మా భార్య బిడ్డలు తెచ్చుకోగలనా? నువ్వు నా మాట్లాడాయని ప్రార్థన చేస్తాడంట. సేవకుని పిలిపించి. ఎవరు అంటే దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు దేవుని దగ్గర విచారణ చేయాలి. ప్రభువా, నా సంగతి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నా చుట్టూ పరిస్థితి ఇలా ఉన్నాయి, నన్ను ఏం చేయమంటావు? దీన్ని ఎలాగో నువ్వు పరిష్కరిస్తావు? నువ్వు నా పక్షాన్ని ఉండాలయ్యా. నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని పక్షాన్ని ఉంటాడా ఉండడా? హల్లెలూయా. మనకి ఇది చేత కట్టలా. ఏ చేత కట్టలా? విచారణ చీటు ఎవరి దగ్గర? దేవుని సేవకుని దగ్గర. విచారణ చేసి ప్రార్థన చేయడం చేత కట్టలా. ప్రేమ దేవుని బిడ్డలారా, అంటే ఇంత ధైర్యం ఎలా వచ్చింది? దేవుని బట్టి. ఎవరిని బట్టి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఎవరిని బట్టి? దేవుడు ఉంటే చాలు మనకి, దేవుని తోడుంటే చాలు. హల్లెలూయా. వెంటనే అంటే వారు రాళ్ళు తీసుకొని మూలం ఒకసారి చూద్దాం. వచ్చినాను చూడండి ఒకసారి. మూలవాక్యం 30వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. ఒకసారి ముగిచ్చేస్తాను, అయిపోయింది.
సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. దావీదు మిక్కిలి దుఃఖపడిను, మరియు తమ తమ కుమారులను బట్టి దావీదు, ఈ మాట చాలా ప్రధానమైన, అండర్లైన్ చేసుకోండి ఈ మాట. తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తీసుకున్నాడంట? నీ ధైర్యం ఎవరు? దేవుడు. నా 10 మంది పిల్లలు ఉన్నారండి, వాళ్ళు కాదు నీ ధైర్యం. నా భర్త అండి, నా సర్కిల్ అండి, నా కులపోళ్ళండి, నా యొక్క ఇంటోళ్ళండి. చాలామంది ఆడవాళ్ళు అంటారు, నా సంగతి తెలుసా, నాకు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, తిడితే తిట్టి పెడుతున్నాను, కొడితే పెడుతున్నాను అనుకుంటున్నావా? ఒక్క ఫోన్ చేశానంటే మా వాళ్ళు దిగిపోతారు. ఏం చేస్తారు? నీ వాళ్ళు దిగితే నీ సంవత్సరాన్ని ఆగం చేస్తాం. జరిగేది అదే. నీకు తెలుసా? లోతుగా ఆలోచన చేయండి. లేనిపోయినవి అన్నీ నీకు చెప్పేసి నీ భర్త మీద మనసు చేసి నీ సంసారాన్ని ముక్కలు చేసేస్తారంతే. ఎవరి వల్ల మన జీవితాలు పరిష్కారం కలగదో నమ్మితామేం చెప్పు? ఎవరి వల్ల కలుగుద్ది? దేవుని వల్లే. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ యొక్క మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఇంతవరకు శ్రమలు పొంది కృంగిపోయి నన్ను ఎవరో అర్థం చేసుకోండి, నన్ను ఎవరో ప్రేమించడం, నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది అనుకుంటున్నావేమో. ఈ యొక్క మధ్యాహ్నం యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ దినమున ఒక నిర్ణయం తీసుకో. నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు విడిచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంత నమ్మకమైన వ్యక్తి అయినా ఒక్కోసారి కీడు చేయొచ్చు నీకు. అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే, అగరు జీవితాన్ని అబ్రహాంకి సమర్పించుకుంది శారా మాటలు విని. అదే శారా అబ్రహాము ఆమెను గెట్టేశారు, బయటికి గెట్టేశారు లేదా? బాగా భయంకరంగా టార్చర్ పెడుతుందంట కేవలం శారా. అబ్రహాం కూడా అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నీ దాసి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. ఏం చేస్తుందండి పాపం? భయంకరంగా శ్రమ పెడతా ఉంది. శ్రమ తట్టుకోలేక నిండు గర్భంతో ఉందంట, అడవిలోకి పారిపోయిందంట. అడవిలోకి పారిపోతుంటే దేవుడు మాట్లాడి, అగరు నీకేమొచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అయ్యా, నా దాసురాలు, నా యొక్క యజమానురాలు నన్ను బాధ పెడుతుంది, నన్ను నిందిస్తుంది, కడిగిందే పచ్చాలు కడిగేస్తుంది, తోమిందే పచ్చాలు తోమిస్తుంది, ఊడిసిందే పచ్చాలు ఊడిపోతుంది అండి. అరబ్ కంట్రీలు అంటే కొంతమంది ఫోన్ చేసి చెప్తారు, మా మామ చాలా భయంకరమైందండి, ఇస్త్రీ చేసి పెడితే అలమారలో అవన్నీ కలిగేసి మళ్ళీ చేయడదండి అంటారు. దాన్ని చేయడానికి 2 గంటలు పెట్టి పాపం అవంతా ఇస్త్రీ చేస్తే ఆ బీరువాలు జరిగితే వాళ్ళ మామ వచ్చి బాబా వచ్చి అవన్నీ నలిపేసి మళ్ళీ చేయి అంటారంట. బాధేనా కాదా? కొంతమంది స్వభావం అలా ఉంటుంది. ఈ శారా కూడా అగర్ని పెట్టిన చేసిందే చేపించి అక్కడికి ఎంత నిండు గర్భంతో ఉన్నా కూడా మా మీద కఠిన హృదయం కలిగి ఉంటే పారిపోయిందంట. దేవుడు చూశాడు, అగరు ఎక్కడ పారిపోతున్నావు? అయ్యా, నేను బాగా తట్టుకోలేను, వెళ్ళిపోతున్నాను వేరే దేశం. వద్దు, నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు గర్భంతో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతే నీ మీద క్రూరమృగాలు దాడి చేస్తే నీ కడుపులో బిడ్డ చనిపోతాడు, నువ్వు చనిపోతావు. నీ బిడ్డని పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. ఆమేన్. నీ బిడ్డ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నా నేను. అతడు అనేక నీలో నుండే రాజులు వస్తారు, అధికారులు వస్తారు, నువ్వు భయపడమాక, నువ్వు బయలుదేరి అన్నాడు. వెంటనే ఆమె తిరిగి వచ్చేసింది. డెలివరీ అయినాక 12 సంవత్సరాలు పిల్లోడు. అండ్ ఈ లోపల శారాగా ఒక కొడుకు పుట్టాడు. లిక్ మాట ఒక కొడుకునికి అంది. వీడు ఎప్పటికైనా అడ్డం వస్తాడు, ఎలగొట్టేసి అని చెప్పింది. ఏం చేస్తాడు అబ్రహాం? కొంచెం పిల్లోడు పెద్దవాడిని కొంచెం దుఃఖపడ్డాడు. ప్రారంభంలో అయితే పట్టించుకోలేదు, కానీ తర్వాత ప్రభువా ఏంటయ్యా ఇస్మాయిల్ పరిస్థితి ఏంటయ్యా అంటే, నువ్వు భయపడు, మాకు నేను అతన్ని దీవిస్తాను, తోడుకుంటానని చెప్పాడు. వెంటనే నేల తెచ్చి పంపించేశారట అరణ్యంలోకి. ఆ నీళ్లు అయిపోయిన మధ్యలో నోరు ఎండిపోయి డిహైడ్రేషన్ అయిపోయి కుట్టుకున్నాడంట ఇసుకలో. తల్లేమో వాడిని చూడలేక అంత దూరం వెళ్ళిపోయి తలకాయ కాళ్ళలో పెట్టుకుని, నా పాపం వల్లనే ఈడు బతికేలా అయిపోయింది, నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది చెప్పి ఏడుస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడ తెచ్చేవాడిని నీళ్ళు అని చెప్పేసి వెంటనే దేవుడు ప్రత్యక్షమై, అగరు నీకేమొచ్చింది? వాడు మొర దేవుడు విన్నాడు. అదిగో నీళ్లు ఒట్టదుగో, వాడికి నీళ్లు పట్టించు. ఎవరిచ్చారు ధైర్యం అగరికి? ఎవరిచ్చారండి? నేనంటాను, దేవుని మీద ఆధారపడితే దేవుడే ద్వారములు తెరుచునుగాక, దేవుడే నీ జీవితంలో కార్యము జరిగించునుగాక. నా మాటలు కొంచెం లోతుకుంటే మనసు పెట్టాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో సహవాసం ఉంటే, దేవుని కలిగి ఉంటే, దేవుని దగ్గర కన్నీరు కారిస్తే అది విలువ.
మనుషుల దగ్గర కన్నీరు కారిస్తే విలువ ఉంటుందా? అవమానం ఉంటుందండి. దేవుని దగ్గర కన్నీరు కారిస్తే నీ ప్రతి కన్నీరు బొట్టంట ఆయన బుడ్డలో దాచుంచుతాడు. అందుకని దేవుని దగ్గర కన్నీరు విడవాలి, మనం దేవునికే చెప్పుకోవాలండి. నిజంగా దావీదు కూడా ఎంతో బాధను అనుభవించి వాళ్ళు చేసిన పని ఎంతో భయంకరమైంది అయినప్పటికీ అతడు దేవుని బట్టి ధైర్యం పొందాడంట. చదవండి, వచ్చిన ఒకసారి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు యాజకుడగు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏ పోదును తీసుకుని వచ్చెను. మేము ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ రక్షించుకుందువు. చెప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ దావీదు ధైర్యపరచుకోకుండా దేవుని యొద్దకు రాకపోతే వాళ్ళ రాళ్ళకు బలైపోయేవాడే. అవునా కదా? నేనన్నా మనుషులు వేసే నిందలకు మనుషుల మీద నువ్వు ఎప్పుడు ఆధారపడొద్దు. నువ్వు మోకరించి ఉపవాసం ప్రార్థన చేయి, దేవుడిని తక్షణమే సహాయం చేస్తాడు. నిజంగా ఎంత దావీదు ధైర్యానికి దేవుడు ఇంకా ధైర్యాన్ని ఇచ్చాడు. అవునా కదా? దావీదు ధైర్యము నిందల అవమానాల్లో దేవుడు ఉన్నాడని ఆ దేవుని యొద్దకు రావడం వల్ల దేవుడు అన్నాడు, నువ్వు నిశ్చయముగా వెళ్ళి కలుసుకుంటావు, నీ వారందరూ రక్షించుకుంటావు. వాళ్ళకలాగా ఏడ్చుకుంటా కూర్చుంటే నాకెందుకు జరిగింది, ఎందుకు ఇలాంటివి జరగాలి, ఇదిగో నాకు పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, అసలు నేను తప్పు చేశాను కూర్చుంటే నీ బుర్ర బద్దలైపోవడం తప్ప పరిష్కారం కలగదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుకి అప్పగించుకొని నీ చిత్తం ఏది ఉంటే జరిగించి ప్రభు అడిగితే గనక నిన్ను నూతనమైన మార్గం నడిపిస్తాడు. నూతనమైన ద్వారాలు తెరుస్తాడు. నూతనంగా అద్భుతమైన కార్యాలు చూసేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మరి వెంటనే బయలుదేరారు 400 మందిని తీసుకొని. కొంతమంది మేము ప్రయాణం చేయలేమయ్యా అని కొంతమంది అక్కడే కూర్చున్నారు, కొంతమంది బయలుదేరంట. కొంత దూరం 2 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఒక రోజు ప్రయాణం చేసిన తర్వాత ఒక వ్యక్తి ఆ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడంట. శరీరం అంతా గాయాల చేత పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉంటే వెంటనే దావీదు వెళ్ళి, దావీదుకున్న గొప్పతనం ఏంటి తెలుసా? ప్రేమించటం. హల్లెలూయా. ఆ పడిపోయినోడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏ దేశపు వాడు, నువ్వు ఎందుకు ఈ పరిస్థితి కలిగిందంటే, అయ్యా నేను అమాలేకీయుల దేశం నుంచి వచ్చాను నేను. కొంతమంది సిక్లక్ మీదకి వచ్చి దండెత్తి కొంతమంది దోచుకెళ్ళారు, వాళ్ళలో నేను కూడా ఒకడిని, నా యజమానులు నన్ను వదిలేశారు ఇక్కడ అని చెప్పేసి నాకు దాహం అవుతుంది, ఆకలి అవుతుంది అనగానే ఒకటే అన్నాడు దావీదు, వాళ్ళు వెళ్ళిన దారి చూపిస్తావా, నీకు సహాయం చేస్తాను అడిగాడు. అంటే దేవుడు ఎలా సిద్ధపరుస్తాడు చూడండి. నీకు నేను సహాయం చేస్తాను, నువ్వు భయపడమాకని చెప్పి వాడికి ఆహారం పెట్టి, రొట్టె పెట్టి, ద్రాక్షారసం ఇచ్చి, వాడి గాయాలు కట్టి వాడిని కూడా ఎంటేసుకొని వెళ్ళారంట. నేను ఆడికే తెలుసు వాళ్ళు అక్కడ ఉంటారు ఎవరో ఏంటది. నేను అన్నాను, మూయబడిన ద్వారాలు దేవుడు తెరుస్తాడు నువ్వు ప్రార్థిస్తే. హల్లెలూయా. నీ పరిష్కారం చేయడానికి దేవుడు ఒకరిని పెడతాడు నీకు ముందుగా. నువ్వు దేవుని మీద ఆధారపడిపోతే ఎలాగా? సిద్ధపరుస్తాడా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. మనం జాగ్రత్త గమనిస్తే వెంటనే ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళారంట. వెళ్ళేవరకు వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. నైటు చక్కగా తాగేసి సిద్ధులేస్తా గంతులేస్తా ఉన్నారంట. వెంటనే ఈ 400 మంది వెళ్ళి వాళ్ళందరూ చంపేసేసి వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళు పోగొట్టుకున్నది మొత్తాన్ని, వాళ్ళు దోచుకున్నది కూడా మొత్తం తీసేసుకున్నారంట. హల్లెలూయా. వాళ్ళ అనేక దేశాల మీద ఎప్పటికీ దాడి చేసి దోచుకుంటూ వచ్చారు. అది వీళ్ళదే మొత్తం డబుల్ వచ్చేసారంట. హల్లెలూయా. నేనంటే ధైర్యం ఉంటే దేవుని ఆశీర్వాదం పొందుతావు. ఆమె ధైర్యం ఉంటే కోల్పోయింది తిరిగి పొందుకుంటావు. ధైర్యం ఉంటే నీకు దేవుడు దాచించిన దాన్ని నువ్వు అనుభవిస్తావు. ఒక పిరికితనంతో బాధపడిపోతే ఎలాగండి? నష్టపోవచ్చు నువ్వు, కాదని నేను అంటలా. శ్రమపడవచ్చు, కాదని నేను అంటలా. నీ కష్టమే పాడైపోవచ్చు, కాదంటలా. అవన్నీ ఇవ్వడానికి దేవుడు సమర్థవంతుడే కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని బట్టి ధైర్యం కలిగి ఉండాలి మనం. ఏమంటే మరొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను చూడు. కీర్తనల గ్రంథము 31వ సంకీర్తన 24వ వచనం.
యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీ అందరూ మనసున హల్లెలూయా చెప్పండి. అందరూ చదవండి ఈ మాట. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ ఏం వహించాలా? దేవుడేమో ధైర్యపరుస్తాడు, సాతానేమో కృంగతీస్తాడు, బలహీనపరి. ఇంకెందుకులే నీ బతుకు విలువేలేదు, సావు అంటాడు. దేవుడేమో నా కుమారుడా, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, నీకు మంచి భవిష్యత్తు ఉందంటాడు దేవుడు. అండి, సాతాను మనల్ని ఈ లోకంలో పాపంలో పడేసేసి బలహీనపరిచేస్తుంది. దేవుడేమో ఈ లోకాన్ని విడిచిపెట్టి నా వైపు చూడని ధైర్యపరుస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుని బట్టి. నేనంటాను, నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, నిన్ను ప్రేమించిన వారే నీ మీద నిందలు మోపవచ్చు, నీ నీతి గొప్పదని సాక్ష్యం ఇచ్చిన వారే నువ్వు నీతిమంతుడు కాదనొచ్చు. కానీ నిన్ను చూసేవాడు, నీ హృదయాన్ని చూసి పరిశీలించేవాడు, నిన్ను పైకి లేవనెత్తేవాడు దేవుడు ఒకడు ఉన్నాడు కనుక ఆయన బట్టి ధైర్యం పొందాం. ఏమండి చూడండి, 400 మంది ఒక చిన్న తేడా వచ్చారు. ఏం చేయాలనుకున్నారు? దావీదుని దేవుడు చంపనిచ్చాడా? దేవుడు చావనిచ్చాడా? దావీదు రాళ్ళతో చంపితే రాజు ఎప్పుడవుతాడు? అన కదా. దావీదుని చంపబడే పరిస్థితి వస్తే దేవాలయ నిర్మాణానికి కావలసి ఎవరు సిద్ధపరుస్తారు? అనే కదా. దావీదే మరణించే పరిస్థితి దేవుడు అప్పగిస్తే ఆ మందసం, దేవుని మందసాన్ని ఎవరు తీసుకొచ్చి పెడతారు యెరూషలేములో? నేనంటున్నా, నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చి అయిపోయిందిరా నీ పరిస్థితి అనుకోవచ్చు, కానీ అయిపోవాలా? నమ్మితే ఆమేన్ చెప్పు. ఇక స్టార్ట్ అవ్వలా? ఆమేన్ చెప్పు. స్టార్ట్ అవ్వబోతున్నా 2024లో. నమ్మితే ఆమేన్ చెప్పు. నువ్వు కురింగిపోవద్దు దయచేసి. అప్పులు కొట్టేస్తాడు దేవుడు. చాలామంది జీవితాల్లో ఎదుటి వారిని నమ్మి చాలా అప్పుల పాలైపోతారండి. ఏంటి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు ఇలా జరుగుతుందేమోనని ఊహించరు, కానీ కొన్ని సందర్భాలు నష్టం జరుగుతుంది మనుషుల వల్ల. ఏంటి, ఒక ఆయన అంటున్నాడు, ఏమండి పాస్టర్ గారండి 10 లక్షలు లాస్ అయ్యానండి నేను అన్నాడు. ఏ విషయం దాన్ని చేయాలనుకుంటే నాతో చెప్తాడు సహజంగా. నేనన్నా 10 లక్షలు అయినా అప్పు అయిపోయానండి. 10 లక్షలు నేను అన్నాను, అసలు నాకు చెప్పావా నువ్వు ప్రారంభించేటప్పుడు? బాగా మంచి క్లోజ్ అనమాట కుర్రోడు. నాకు చెప్పావా? చెప్పలేదు గారు, నేను అదే పొరపాటు చేశాను అడిగారు. అంటే మనుషులు ఇంకా సహజంగా కొంతమంది. అతను అన్నాడు కదా, నేను ఒక మంచి మనిషి అండి, అతను మంచోడండి, అతను చాలా మంచోడు, చాలా నీతిమంతుడు, అతను ఉన్నాడని నేను దిగానండి, నష్టపోయాను. లాస్ట్కి అతను కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు అతను మునిగిపోయింటే ఇతను మునిగిపోయింటే ఎవరు పరిష్కారం చేస్తారు? ఇంకా దేవుడే చెయ్యాలి, ఇక ఎవరో చేయలేరు. నేను అన్నా కదా, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? మొదట దేవుని ముందు పెట్టుకుంటే కొన్ని విషయాలు దేవుడు ఆలోచన చెప్తాడు కదా. ఇప్పుడు దావీదుగా ఆలోచన చెప్పింది 400 మందా దేవుడా? చెప్పండి ఎవరు? అతను దేవుని యాజకుడు దగ్గరికి వచ్చినప్పుడు జవాబు దొరికిందా? ఆ 400 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు జవాబు దొరికిందా? దావీదు కూడా ఏడుస్తున్నాడు. ఆ పక్కనున్న వాళ్ళకి హృదయాలు కరిగినాయమన్నా, మనతో పాటు అతను కూడా నష్టపోయాడు. మనల్ని ఈ స్థితిలో ఉండడానికి ఇంతవరకు పోషించాడు. దావీదు గారిని ఏం చేద్దాం, ఏంటి వాళ్ళు పట్టుకుందామా, అలాంటి సలహాలు లేవు. అందరు మూతి ముగిచిపోయారు, అందరు కూడా స్ట్రైక్ చేశారనమాట. కొన్ని సందర్భాల్లో మనతో కూడా అందరం మాట్లాడుతూ మానేస్తాం. అవును కదా? మీకు అనుభవాలు ఎదురవ్వలేదు, మాకు ఎదురైనాయి. అందరూ ఫోన్ చేయగానే కట్ చేసేయటం, బ్లాక్ లిస్ట్లో పెట్టేయటం, ఉపకారాలు పొంది మేలు పొంది. ఆ తర్వాత పాస్టర్ గారండి అయిపోయింది క్షమించండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నటువంటి సందర్భాలు మేము చూసాం. అంటే వాళ్ళు తక్కువ, మేము ఎక్కువ అని కాదు చెప్పేది. కొన్ని అనుభవాలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. కొన్ని ప్రవచనాలు ఉంటాయి. దేవుడు ప్రవచనం వారు మాకు ఇచ్చాడు. ఆశీర్వాదకరమైనటువంటి ప్రవచనం వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి దేవుడు మాట్లాడాడు మాట అంటారు. ఒకసారి దేవుడు ప్రేరేపించి వారి ప్రవర్తన, వారి క్యారెక్టర్, వారి యొక్క విధానం మార్చుకోమని గద్దించుతాడు దేవుడు ఒకసారి. అప్పుడు పాస్టర్ గారే కావాలని చెప్పాడు. మేమంటే ఇష్టం లేదు. కొత్త వాళ్ళు పరిచయం అయిపోతున్నారుగా పాస్టర్ గారికి. ఇప్పుడు మనం తక్కువ వాళ్ళు అయిపోయాం. ఒకప్పుడు మనమే కదా. హల్లెలూయా. అదే ఆశీర్వాదకరమైన మాటలైతే దేవుడేనండి నాతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు ఎప్పుడు కూడా మనం పరిగణలోకి
తీసుకోకూడదు. దేవుని మాటలు మన పని తీసుకోవాలి. దావీదు దేవుని మాట పరిగణలు తీసుకొని ధైర్యపరచబడ్డాడు కనుక తిరిగి పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోగలిగాడు. నేను అంటున్నాను కదా, మీరు కూడా ధైర్యం కలిగి ఉంటే మీరు ఏది పోగొట్టుకున్నారో దేవుడు 2024లో అదంతా దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీ రుణాలని కొట్టివేయునుగాక. దేవుడు మీకు ఆరోగ్యాలు ఇచ్చునుగాక. మీ సమస్యలన్నీ పరిష్కారం చేయునుగాక. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండదండి. కొద్ది నిమిషాలు మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమ దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలు మోకరించండి. వృద్ధులు మోకరించలేకపోయినా పర్వాలేదు, కూర్చోండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా, దావీదుకున్న ధైర్యం నాకు దయచే ప్రభువా. దావీదుకున్న విశ్వాసము నాకు దయచే ప్రభువా. దావీదు నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను అంటున్నాడు ప్రభువా. నేను కూడా నీ మీద ఆశ పెట్టుకోవడానికి, నీ వాక్యం మీద ఆశ పెట్టుకోవడానికి, అయ్యా నీ మీద ఆశ పెట్టుకోవడానికి సహాయం చేయ ప్రభువా. కొన్ని సందర్భాల్లో మా ధైర్యాన్ని తీసేయడానికి సైతాను మా జీవితంలో కొంత నష్టాన్ని కలిగిస్తాడు ప్రభువా. ప్రార్థన చేయ కొద్ది నిమిషాలు. యోబు ధైర్యాన్ని బలహీనపరచడానికి తన కుమారులు తీసేసుకున్నాడు సాతాను, అయినా ధైర్యాన్ని కోల్పోలేదండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు యోబు గ్రంథంలో. ప్రార్థన చేయ. ప్రభుని అడుగుదాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభుని అడుగుదాం. ఎవరు కూడా మౌనం ఉండొద్దండి. దేవుని సన్నిధిలో చేరిన మనము కొద్ది నిమిషాలు మన హృదయాలు తెరుద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు